డబ్బులు పెట్టి గత 10 సంవత్సరాల్లో విపరీతంగా డబ్బులు పెట్టి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళందరినీ రకరకాల రాష్ట్రాలకు ప్రపంచ దేశాలకు పంపించింది. కానీ ఈరోజు మేము గౌలిదొడ్డికి పోతే పిల్లలు ఏడుస్తున్నారు. మేము ఇప్పటికే మాకు డబ్బులు ఇవ్వక మాకు పీఈటీ టీచర్లను మా స్పోర్ట్స్ కోచెస్ను తీసేసినందువల్ల ఈరోజు మేము 3 టోర్నమెంట్స్ మిస్ అయ్యాము. ఆగర్భ శ్రీమంతులు ఆడే గోల్ఫ్ ఏదైతే ఉందో ఆ గోల్ఫ్ నేర్పించడం కోసం గోల్ఫ్ అకాడమీ గౌలిదొడ్డిలో పెడితే ఈరోజు వాళ్ళు 4 టోర్నమెంట్లు మిస్ అయ్యారు. 100కు పైగా మెడల్స్ సంపాదించింది బిడ్డలు, కూలీల బిడ్డలు. వీళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, బీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు. కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందంటే పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల చదువు జరగాలి. ఇలా ఎందుకు మేము మా మాజీ మంత్రులము మేమందరం కూడా ఎందుకు పోయినామంటే ముఖ్యమంత్రి గారు పోవడం లేదు. ముఖ్యమంత్రి గారు పోవడం లేదు కాబట్టి వాళ్ళ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.